వరల్డ్ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం జాబ్స్ లేవు లేకపోతే అంటారు. ఏఐ వచ్చేసేసింది, జాబ్స్ అవును. అవును. వెళ్ళిపోతుంది అని ఉంది కదా. అవును. ఇట్స్ అ ఫాల్స్ పర్సెప్షన్ అనమాట. బికాస్ మేము డైలీ మా దగ్గర ఎంతమంది ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ ఉంటారో తెలుసా ఉదయశ్రీ? 15 మెంబర్స్ ప్లేస్మెంట్ ఆఫీసర్. ఈవెన్ ఇన్ యూనివర్సిటీస్ కూడా 1 or 2 ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారేమో. But మీ దగ్గర whereas we at Innomatics Research Labs, for all 4 branches, we have around 15 placement officers. Daily, our placement officers will be posting 6 to 8 requirements on an average daily. అలా పోస్ట్ చేస్తాం. శాలరీ ప్యాకేజెస్ రేంజెస్ ఫ్రమ్ 3 lakhs టు ఈవెన్ 10 lakhs వరకు కూడా మనము పోస్ట్ చేస్తూ ఉంటాం. వీ విల్ నెవర్ గివ్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్ ఫ్రమ్ అ ప్యాకేజ్ స్టాండ్ పాయింట్ ఆర్ ఫ్రమ్ అ ఇష్యూయింగ్ లెటర్ స్టాండ్ పాయింట్. జాబ్ గ్యారంటీ కూడా మనం ఇవ్వం అనమాట. అవును. సో ప్యాకేజెస్ మేమేమి ఇట్లా 30 lakh మా దగ్గర జాయిన్ అవ్వండి 30 lakh ప్యాకేజ్ వస్తుంది ఇలాంటివి ఓవర్ ప్రామిసెస్ ఫాల్స్ ప్రామిసెస్ అయితే మన దగ్గర ఉండవు. అండ్ నేను ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి చెప్పేది ఇదే, మీరు ఏదో బయట సోషల్ మీడియా చూసేసి సరే ఇప్పుడు జాబ్స్ లేవు అని చెప్పేసి నువ్వు రిలాక్సింగ్గా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏదో స్క్రోలింగ్ చేస్తే మాత్రము యు ఆర్ లూజింగ్ యువర్ ప్రెషస్ టైం అనేది అయితే నేను చెప్తాను. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ అండ్ కమ్ అవుట్. దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్, చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు స్కిల్ అప్ అండ్ గ్రాప్ దోస్ ఆపర్చునిటీస్. సో మా దగ్గరే చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అండ్ బికాస్ ఆఫ్ ద స్కిల్ గ్యాప్ అంటే కొందరికి టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంటున్నారు, కమ్యూనికేషన్లో కొంచెం వీక్ ఉంటున్నారు. సో ఆ విధంగా కొందరు రిజెక్ట్ అయిపోతూ ఉన్నారనమాట. సో వాళ్ళకి మళ్ళీ మేము స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తాము. అంటిల్ దే గెట్ ప్లేస్డ్ మన దగ్గర కంటిన్యూస్ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఉదయశ్రీ. ఓకే. సో నేను అది అంటే ఫస్ట్ స్టూడెంట్స్కి తీసుకున్న చెప్తాను. ప్యాకేజ్‌లోనే ఇప్పుడు అంటే నెక్స్ట్ ఒకవేళ ఇంకా ఎక్స్‌ట్రా నేర్చుకోవాలనుకున్నారనుకోండి. ఒకవేళ వాళ్ళకు అంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. సో, దాంట్లో వాళ్ళకి జాబ్ రాలేదు. సో, మళ్ళీ ఇంకా మీరు ట్రైనింగ్ ఇచ్చారనుకోండి. దానికి ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తారా? లేదండి. ఆ! అంటిల్ దే గెట్ ప్లేస్ దే ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ ఓకే. డోంట్ ఈవెన్ చార్జ్ అ పెన్నీ. ఓకే. సో వాళ్ళకి మేము కేటగరైజేషన్ చేస్తామన్నమాట స్టూడెంట్స్ని. సపోజ్ దే ఆర్ గుడ్ విత్ టెక్నికల్ స్కిల్స్ అండ్ గుడ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ కేటగిరీ ఏ. గుడ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, వైస్ వర్సా. అట్లా కేటగరైజేషన్ చేసి వాళ్ళకి స్పెషల్గా బ్యాచెస్ ఫామ్ చేసి ఎవరికి ఏం కావాలో మళ్ళీ ట్రైన్ చేస్తామన్నమాట. ఓకే. సో ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ జేడి ఇప్పుడు జీడీ ఉంటుంది, గ్రూప్ డిస్కషన్స్. యాజ్ అ ఫ్రెషర్ ఆబ్వియస్లీ